ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. ప్రభు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖము గల విశాల దేశమును కనుగొనిరి. నెమ్మదియు సుఖము గల దేశం కనుగొన్నారంట. నెమ్మదియు సుఖము గల గృహం, నెమ్మదియు సుఖము గల ఒక మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ దినాల్లో కనుగొనగలిగిన పరిస్థితులు ఉన్నాయేమో జాగ్రత్తగా ఆలోచించండి. నెమ్మది కోసం, సుఖం కోసం రకరకాలైన ప్రయత్నాలు మనుషులు చేస్తున్నారనే సంగతి మనందరికీ ఎరుకే. మనం కూడా అందులో భాగమే. మనం కూడా ఆ కోవలోని వారమే. నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, నో ప్రాబ్లమ్స్. సమస్యల వలయంగా ఉన్న ఈ భూమి మీద సమస్యలు లేకుండా నెమ్మదిగా సుఖముగా ఉండాలి అంటే పౌలు గారు ఒక సూత్రం చెప్పారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాలు తర్వాత మీరు చదవండి. అక్కడ మనము నెమ్మది సుఖముగా బ్రతకాలి అంటే మనుషులందరి కొరకు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, విజ్ఞాపన చేయాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన స్తుతులు చేయాలని, అందుచేత మనం నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతామని భక్త పౌలు గారు దినవృత్తాంతాలు 4:40 ఉన్నదానికి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు గుండె మీద చేసి చెప్పండి. ఆ వాక్యానుసారంగా ఉన్నారేమో. ఎంతమంది సేవకులైతే, సేవకురాండ్రైతే, వారి కుటుంబాలైతే, విశ్వాసులైతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాలు మీరు గమనించి ఆ వచనాల ప్రకారం మనం చేస్తున్నామేమో మీ గుండె మీద చేసుకుని చెప్పండి. ఖచ్చితంగా ఆ వాక్యం నెరవేరి మనము నెమ్మదిగా సుఖముగా బ్రతుకుతాం. అది నెంబర్ 1 భక్తి. మనం ఎప్పుడు మన కోసమే ప్రార్థన చేసుకుంటాం, మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. మనల్ని మర్చిపోయి ఇతరుల కోసం ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపితే ఆ మందిరం, ఆ సేవ, ఆ కుటుంబం, ఆ వ్యక్తి నెమ్మదిగా సుఖముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ రీతిగా ఉండడానికి గల కారణం ఏంటంటే మంచి బలవర్ధకమైన మేత ఉంది అక్కడ. మేత ఏ సంఘంలో అయితే బలవర్ధకమైన మేత ఉంటుందో అక్కడ నెమ్మదిగా సుఖముగా ఉండగలిగిన ప్రార్థనాపరుల యొక్క గుంపు ఉంటుంది. ఏ మందిరంలో అయితే, ఏ కుటుంబంలో అయితే ప్రార్థనా, విజ్ఞాపన, యాచనలు వారిని మర్చిపోయి ఇతరుల కొరకు బలంగా ప్రార్థన చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అక్కడ నెమ్మది సుఖం ఉంటుంది. నెమ్మది సుఖం లేకపోవడానికి గల కారణం ఇతరుల కొరకు ప్రార్థన చేయటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యామనే సత్యాన్ని మనం గ్రహించుకుని ఎప్పటి నుండి అయినా వెంటనే ఇతరుల కొరకు ప్రార్థన చేసే అనుభవంలోకి మనం పూర్తిగా దిగిపోతే మన జీవితాల్లో నెమ్మది సుఖం అదేగా మనం కోరుకుంటుంది.
అదేగా అందరు కోరుకుంటుంది. మన బిడ్డలు కూడా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలనేగా. అందుకోసం చదివిస్తున్నాం, కష్టపడుతున్నాం, బైకులు కొంటున్నాం, కార్లు కొంటున్నాం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా. అయితే ఇతరుల కొరకు, తోటి స్టూడెంట్స్ కొరకు, తోటి ఉద్యోగంలో పనిచేసే వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేసే అనుభవాన్ని, అది నెమ్మది సుఖంగా బ్రతికే అనుభవం, ఈ సూత్రాన్ని పాటించండి అని చెప్తామా? మనం చేస్తున్నామా? మన పిల్లలు అలాగ చూసి వీళ్ళు బలంగా ప్రార్థన జ్ఞాపన పరులుగా ఉన్నారని మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మన పిల్లలకు ఆ రీతిగా మనం నేర్పిస్తున్నామా? నేను, మీరు, మన బిడ్డలు రాబో తరాలు నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మీరు చదవండి, మీ పిల్లలకు నేర్పించండి. అది దేవుని యొక్క వాక్యం. మరి నిశ్చయంగా నెమ్మది సుఖం గల మంచి మేతగల జీవితాన్ని ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.